నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ అనేది స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి. అంటే ఖర్చుతో కలిపి 38 ఇంచెస్ అండి ఇది. 38 సైజు బ్లౌజు నేను ఖర్చుతో కలిపి కొలిచాను. ఫస్ట్ అయితే రెండు రెండు లైనింగ్లు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని, ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ మార్క్ చేసుకోండి. తర్వాత ఒక పావించ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆది బ్లౌజ్తో కొలుచుకుని మార్కింగ్ చేస్తున్నాను చూడండి. హైట్ అనేది కొలుచుకున్నాను 14.5 ఇంచులు ఖర్చుతో కలిపి. బ్లౌజ్ వెడల్పు అనేది 7.5 ఇంచులు వచ్చింది. 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసం, 1.5 ఇంచు ఖర్చు కోసం, మొత్తం 10 ఇంచులు వచ్చిందండి. హైట్ ఏమో 14.5, వెడల్పు ఏమో 10 ఇంచులు వచ్చింది. నడుం సైజుతో ఏ డౌటు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. నడుం సైజుతో చెస్ట్ లూజ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ విడత అనేది 2 ఇంచులు పెట్టుకున్నానండి. స్మాల్ సైజే కదా, సరిపోతుంది. షోల్డర్ అనేది 3 ఇంచులు, మొత్తం 5 ఇంచులు. చంక డౌన్ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి. నాకైతే 5.5 ఇంచులు వచ్చిందండి. 5.5 మార్కింగ్ చేసుకుని 5.5కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం 6 ఇంచులండి మొత్తం. ఇలా బాక్స్ టైప్లో గీసుకుని ఆమ్ రౌండ్ అనేది రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అండి, మధ్యలో 1 ఇంచ్ పెట్టుకుని ఇలా రౌండ్ తీయాలి. ఇక్కడ చూడండి, ఇది కరెక్టా రాంగ్ అనేది చూపిస్తాను. చెస్ట్ లూజ్ కూడా దీని మీద ఆధారపడుతుందండి. ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చేస్తే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం. నేనైతే ఈ మెథడ్లోనే కట్ చేస్తాను. నడుం సైజు 4 ఇంచులు, ఒక పావు ఇంచు ఖర్చు కోసం. ఇక్కడ 2.5 సరిపోతుందండి, స్మాల్ సైజే కదా. అయినా పలకమేడ అండి. పలకమేడ గురించి నేను పైన ఒక 2 ఇంచులు, కింద 2.5 ఇంచులు కట్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాను. రౌండ్ అయితే 2.5 మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం ఈ 8 ఇంచుల దగ్గర హాఫ్ చేస్తే 4 ఇంచులు, 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని 3.5 ఇంచులు పొడవు అనేది సరిపోతుంది. అంతేనండి, బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది. ఇలా కట్ చేసుకోవడమే. చెస్ట్ లూజ్ అనేది నేను విడిగా ఏం తీసుకోనండి, నడుం లూజ్తో సమానంగా కట్ చేస్తాను. ఒక్కో బ్లౌజు చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నదానికి ఇలా నేను ఆమ్ రౌండ్ కొలుస్తున్నాను కదండి, అక్కడ నాకు ఎక్కువ వస్తుంది. అప్పుడు నేను చెస్ట్ లూజ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెంచుకుంటాను. ప్రతి బ్లౌజ్కి ఇంతేనండి, ఇదే మెథడ్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచులకి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ పీసెస్ అనేది కాజా పట్టీకి ఇలా నీట్గా సర్దుకుని బ్యాక్ పార్ట్ అనేది ఎటు వీలుగా ఉంటుందో అటు పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూరు మార్కింగ్ చేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసుకోండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కొంతమందికి పట్టేస్తుంది కదండి, అది ఈ ప్రాబ్లమే. ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు గట్ట. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందనేది మనం చెక్ చేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ తీసుకుని టేప్ అనేది ఇలా పెడితే నాకు 6 ఇంచులు వచ్చిందండి. ఖర్చుతో కలిపి 6 ఇంచులు వచ్చింది. ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ అనేది రౌండేనండి, ఫ్రంట్ అనేది రౌండే. ఇలా రౌండ్ షేప్ తీసుకుని ఇప్పుడు ఇది కరెక్టా రాంగ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. కరెక్ట్గా వచ్చేసింది చూడండి. నాకు ఇలా చూసుకుంటూ 5.5 వచ్చింది. 6 ఇంచులు ఎక్కువైపోయిందని 5.5 పెట్టాను. ఇక్కడ చూడండి,
షోల్డర్స్ జారకుండా ఒక పావు ఇంచ్ అనేది డౌన్ చేశాను నెక్ వైపు. మెయిన్ డాట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ హైట్ అండి. ఇలాగా మెయిన్ డాట్ పట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకుని ఉక్సుల వైపు 4వ ఉక్సు దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరనేమో ఒక హాఫ్ ఇంచు. ఈ 3 డాట్లు ఇలా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ప్రతిదీ మనం కొలుచుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఏ తేడా రాదండి. బ్లౌజ్ అనేది మొత్తం కటింగ్లోనే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. చివరన ఒక మార్కింగ్ చేసుకుని ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా కట్ చేస్తాను నేను హ్యాండ్. ఆది బ్లౌజ్ అనేది హ్యాండ్ ఇలా పెట్టేసి హైటు వెడల్పు అన్నీ మార్కింగ్ చేసుకుని కలిపేస్తాను అంతే. చాలా ఈజీగా ఒక్క నిమిషంలో మార్కింగ్ అయిపోతుందండి. ఇలా చంక డౌన్ దగ్గర ఒక మార్కింగు, హైట్ మార్కింగు, హ్యాండ్ లూజ్ మార్కింగ్, అంతేనండి. ఇది ఇలా రౌండ్ తీసుకుంటాను. 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా గీసి ఇది రౌండ్ తీసుకుంటాను. ఇక్కడ కరువు అనేది తీస్తాను. ఇలా మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు, ఇక్కడ 2 ఇంచులు ఖర్చు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అంతేనండి, మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. మధ్యలో చిన్న టక్స్ ఇచ్చేసి ఎక్స్ట్రా పీసులు కట్ చేసేయండి. ఈ పై పీస్కి నాకు చిన్న పీసు జాయింట్ పడుతుంది. ఇలా లోతు తీసుకోవాలి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేయండి. హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి అనేది బ్యాక్ పార్ట్ తీసుకుని ఎంత వెడల్పు ఉందో అంతా చూసుకుని ఆది బ్లౌజ్ తీసుకుని కొలుచుకోవాలి. ఫ్రంట్ ఎంత వచ్చింది, మధ్యలో ఎంత వచ్చింది, ఖర్చు వైపు ఎంత వచ్చింది. నాకు 3 ఇంచులండి ఫ్రంట్. ఉక్సులు పట్టి వైపు 3 ఇంచులు, మధ్యలో 2.5, చివరన 2.5 వచ్చిందండి. ఈ మార్కింగ్స్ ఇలా చేసుకుని ఇలా 3 కలిపేసి కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా కట్ చేసుకుని సెపరేట్ చేసుకోండి. అంతే, షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్ వేస్తాం కదండి పీసు, నడుం పట్టి, దాన్ని కట్ చేసుకుందాం. నేనైతే ఆ స్కేల్ 1.5 ఇంచు వెడల్పు ఉంది. అంత వెడల్పుతో ఎంత హైట్ అయితే కావాలో ఆ 10 ఇంచులు మార్కింగ్ చేసుకుని అంత వెడల్పు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మరి జాయింట్ చేసుకోవాలి కదండి ఈ 2 పీసులు. అంతే, బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ పైన కట్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, నాకు లైన్స్ వచ్చినాయి అని హ్యాండ్స్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. తర్వాత బ్యాక్ పార్ట్ నీట్గా రావాలని కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినాయండి. బ్లౌజ్ పీస్ అనేది నాకు ఇలా పెట్టి నీట్గా కట్ చేసుకున్నాను. హ్యాండ్ అనేది తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను నేను కుట్టేటప్పుడు. ఇంకో బ్లౌజ్ కూడా అంతేనండి, ఇది బాగానే వచ్చింది. ఎక్కువ పీస్ వచ్చిందని షేప్ పట్టికి కూడా లోపల వైపు మనం వేరే క్లాత్ ఏదైనా వేస్తాం కదండి, దానికోసం నేను ఈ పీసే వాడుతున్నాను. ఎక్కువ పీస్ వచ్చిందని. పన్నా కూడా ఎక్కువ వచ్చింది. అంతేనండి, నీట్గా ఇలా కట్ చేసుకోవడమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.